మహాగణాధిపతియే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. రవి రాహుల యొక్క కలయిక, మీనరాశిలో వీళ్ళ యొక్క కలయిక అనేది జరగబోతోంది. రవి ఎప్పుడైతే కుంభరాశి నుండి మనకి మీనరాశిలోకి ప్రవేశిస్తాడో అప్పటి నుండి మనకి ఈ యొక్క రవి రాహుల యొక్క కలయిక జరగబోతోంది. మనకి జ్యోతిష శాస్త్ర ప్రకారం కానీ చూసుకుంటే రవి మనకి ప్రకాశించే గ్రహం, మనకి కనిపించే గ్రహం, ప్రత్యక్ష భగవానుడిగా చెప్పడం అనేది జరుగుతుంది. అలాగే రాహు ఛాయాగ్రహంగా చెప్పబడతాం. అయితే ఈ రవి యొక్క రాహుల యొక్క కలయిక ఎక్కడైతే ఏర్పడుతుందో ఆ ఏర్పడిన యొక్క స్థానాలను బట్టి వాటి యొక్క ఫలితాలు ఉండడం అనేది జరుగుతుంది. అలాగే జాతక చక్రంలో కూడా రవి రాహులు ఏమైనా ఒకే చోట కలిసి ఉంటే అవి పితృదోషంగా చెప్పడం అనేది జరుగుతుంది. అక్కడ కూడా మనకి కాస్త ఈ రవి రాహుల యొక్క కలయిక వల్ల ఎలా ఉంటుందంటే రెండు విరుద్ధ గ్రహాలు ఒకరికి పడదు, శత్రుగ్రహాలుగా చెప్పడం అనేది జరుగుతుంది. అందులోనూ ఎప్పుడైతే రవి రాహులు ఒకే చోట చేరతారో రవి బలాన్నంతా కూడా రాహు తీసుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి అక్కడ రవి శుభస్థానంలో ఉన్న ఆయన ఇచ్చే ఫలితాలు అంత అంటే 100% ఆయన శుభ ఫలితాలను ఇవ్వడానికి ఆస్కారం అనేది ఉండదు. కాబట్టి అలాంటి విషయాల్లో కాస్త ఇక్కడ మనకి ఇబ్బందులు పడడం అనేది ఉంటుంది. అయితే సహజంగా మామూలుగా ఏమైనా రాహు కానీ ఒక మన జాతకంలో ఆయన ఉండే స్థితి బాగుంటే మాత్రం వాళ్ళు చాలా ఉన్నత స్థితికి వెళ్ళడం అనేది జరుగుతుంది. అలాగే జాతకంలో కానీ ఈ యొక్క రవి రాహుల యొక్క కలయిక కానీ లేకపోతే రాహు యొక్క ఉండే స్థితి కానీ సరిగ్గా లేకపోయి ఉంటే ఆయన దానివల్ల కాస్త బాగున్న వాళ్ళు కూడా, అంటే జాతక ప్రకారం బాగున్న వాళ్ళు కూడా కాస్త ఇబ్బంది పడే అవకాశాలు అనేవి కనబడతాయి. అయితే ఈ యొక్క రవి రాహుల యొక్క కలయిక వల్ల సహజంగా ఏర్పడే ఇబ్బందులు ఏమిటి అంటే స్నేహవర్గంలోనూ బంధువర్గంలోనూ మాట పట్టింపులు, వివాదాలు ఇలాంటివి రావడం, లేదా ధర్మానికి విరుద్ధంగా ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో అవి చేపట్టడం, ఉద్యోగాల్లో ఒత్తిళ్ళు కాస్త ఎక్కువగా ఉండడం, ఇలాంటివన్నీ కూడా కనబడుతూ ఉంటాయి. అలాగే మనకి రాహు మాయాకారకుడు. అలాగే ఇక్కడ మనకి జూదరి, ధర్మబద్ధమైన కార్యక్రమాలు ఏమున్నాయో దానికి వ్యతిరేకంగా ఉండేవాడు, ఇలాంటివన్నీ కూడా అంటే మనకి బ్లాక్ మ్యాజిక్ ఇలాంటివి చెప్తూ ఉంటాం కదా, వీటన్నింటికీ కూడా ఈ యొక్క రాహు కారకుడుగా చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి అలాంటి రాహు అలాగే ఈ రవి ఇద్దరూ కలిసి ఉండడం వల్ల ఈ ప్రస్తుతం ఉన్న గోచార ప్రకారం కానీ చేసుకుంటే కొంత అంటే దీంట్లో ఉన్న ఉండే స్థానాన్ని బట్టి, భావాన్ని బట్టి కొంతమందికి అనుకూలమైన ఫలితాలు అవి కూడా చాలా తక్కువగా ఉండడం, ప్రతికూల ఫలితాలు కాస్త ఉండడం, ఈ రెండూ కూడా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ రవి రాహువులు ఎప్పుడైతే ఒక రాశిలో కలిసి ఉంటారో జన్మతః అది పితృదోషంగా పరిగణించడం అనేది జరుగుతుంది. అందుకనే చూడండి మనకి ద్వాదశ రాశుల వారికి సానుకూలమైన ఫలితాలే ఉండవు, అలానే అనుకూలమైన ఫలితాలే ఉండవు. అంటే ప్రతికూల ఫలితాలు ఉండవు. ఒకరికి సానుకూలం, ఒకరికి ప్రతికూలమైన ఫలితాలు కూడా ఉండడం అనేది మనకి ఇక్కడ జరుగుతుంది. అయితే ఇక్కడ రవి రాహుల కలయిక వల్ల ఏమవుతుంది అంటే ఒక వ్యక్తి తన జీవన విధానంలో కొన్ని మార్పుల్ని, ఒడిదుడుకుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది, ఇబ్బందుల్ని. అవి కాస్త వృత్తిలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, లేకపోతే మనకి ఏదైనా వాళ్ళు చేసే అండ్ ఆన్లైన్ బిజినెస్ ఏవైనా సరే వాళ్ళు బిజినెస్ రూపంలో కావచ్చు కొంత ఇబ్బంది పడడం, లేదా కుటుంబంలో ఇబ్బంది పడడం, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. కాబట్టి కాస్త సాధ్యమైనంత వరకు వివాదాలకి వాటికి దూరంగా ఉండడం అనేది ఎంతో ముఖ్యంగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. దీంతో పాటుగా ఈ రవి రాహులు ఉన్న స్థానాలను బట్టి కూడా కాస్త ఎలా అంటే భార్యాభర్తల విషయాల్లో కావచ్చు, ఇలాంటి విషయాల్లో కూడా ఇబ్బంది పడే సూచనలు, మనస్పర్ధలు, సంఘర్షణలు ఇలాంటివి కూడా ఇక్కడ మనకి ఏర్పడడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ మనకి ముఖ్యంగా చూసుకోవాల్సింది రవి ఈ ప్రభుత్వ రంగాల్లో పనిచేసే వాళ్ళకి, గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, రాజకీయము ఇలాంటి వాటికి అన్నిటికీ కూడా మనం ఈ యొక్క రవిని మనం చెప్పడం అనేది జరుగుతుంది. ఎందుకంటే తండ్రి, ఆత్మకారకుడు, ఇవంతా కూడా మనం రవికి చెప్పడం. అలాగే ముఖ్యంగా ఈ యొక్క పోలీస్ శాఖకు సంబంధించింది, సైబర్ సెక్యూరిటీసు, రాజకీయము ఇలాంటి వాటికి మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఇవన్నీ రవి కారకత్వాలుగా చెప్పుకున్నప్పుడు పట్టుదల, ఒక దర్పము,
అంటే ఒక రాజు కదా, సో ఆ వేతే లక్షణాలు, రాజుకి ఏ విధ లక్షణాలు ఉంటాయి అవన్నీ కూడా రవికి ఉండడం అనేది జరుగుతుంది. అలాగే రాహువు కూడా మనం చెప్పుకున్నట్టుగా భ్రమకారకుడు. అలాగే ప్రతిదీ కూడా మనని ఊహించుకునేటట్టు, ఊహాలోకాల్లో విహరింపజేసేటట్టు చేస్తాడు. అలాగే మనకి ఈ యొక్క విదేశీయానము అంటే దూర ప్రాంతాలకి ప్రయాణాలు, ఇలాంటివన్నీ కూడా రాహు సూచించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మొత్తం మీద ఈ రవి రాహుల యొక్క కలయిక వల్ల ద్వాదశ రాశుల వారికి కూడా మనకి ఎటువంటి ఫలితాలు ఉంటాయి, ఏమిటి అలా అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. కుంభరాశిలోకి ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, అలాగే పూర్వభద్ర 1, 2, 3 పాదాలు కుంభరాశిలోకి వస్తాయి. అయితే కుంభరాశి వాళ్ళకి కానీ చూసుకున్న ద్వితీయ స్థానంలో ఈ రవిరాహుల యొక్క సంచారం. ఎప్పుడైతే ద్వితీయ స్థానం కుటుంబ స్థానంలోకి ఈ రవిరాహులు, అలాగే మనకి ధనకారకం, వాక్కు ఇలాంటివన్నీ ఉండడం, సమయానికి భోజనం ఇలాంటివన్నీ కూడా, ఈ యొక్క తిండి ఇవన్నీ కూడా మనకి సెకండ్ హౌస్ సూచించడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే ఈ సెకండ్ హౌస్లో ఈ యొక్క రవిరాహుల యొక్క సంచారం అనేది జరుగుతుందో, కాస్త మాట్లాడేటప్పుడు కుటుంబ సభ్యులతో కావచ్చు, పెద్దవాళ్ళతో కావచ్చు, మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్త వహించడం, ఎవరితో ఏం మాట్లాడుతున్నాము అని కోపం తెచ్చుకోకుండా నిదానంగా మాట్లాడడము, సమయానికి భోజనం చేయడం. అలాగే ఇక్కడ ధనస్థానం కూడా కాబట్టి ద్వితీయ స్థానంలో ఈ రవిరాహులు కాబట్టి కాస్త విదేశాల ద్వారా కాస్త డబ్బు సంపాదించడం, లేదా విదేశాల పరంగా కాస్త కలిసి రావడం, ఇలాంటివన్నీ కూడా కుటుంబానికి దూరంగా ఉండడం, ఇవన్నీ కూడా సెకండ్ హౌస్ సూచిస్తుంది. కాబట్టి కాస్త వృత్తి ఉద్యోగాల పరంగా ఇక్కడ మీరు ఏదైనా ఒక ప్రాంతానికి వెళ్ళడం, అంటే వేరే దూర ప్రాంతాలకు వెళ్ళడం, అక్కడ జీవన విధానం ఇవన్నీ కూడా ఉండడం అనేది జరుగుతుంది. అయితే ఎక్కడికి వెళ్ళినా కూడా చేసే వృత్తి ఉద్యోగాల పరంగా కానీ సమాజపరంగా కానీ తప్పనిసరిగా మాట్లాడేటప్పుడు జాగ్రత్త అనేది వహించాలి. అలా వహించడం ద్వారా కొంత ఇబ్బందులు అనేవి తగ్గే అవకాశం అనేది కనపడుతోంది. అలాగే ఇక్కడ ఈ యొక్క ఏదైతే ఈ రాశి ప్రభావం ఉందో ద్వితీయ స్థానంలో ఉన్నాడో, కాస్త కొంచెం మాట్లాడేటప్పుడు కూడా అవతల వాళ్ళని కట్టిపాడేయాలనే ఉద్దేశంతో, రాహు కూడా ఉన్నాడు మాయాకారకుడు కదా, కాబట్టి కొంత ఒక భ్రమలోకి లోను చేయడం, అప్పుడప్పుడు కాస్త అధర్మంగా ఉండాలనే ఆలోచనలు రావడం పనుల్లో, ఇలాంటివన్నీ కూడా కనబడుతూ ఉంటాయి. కాబట్టి కాస్త ఏవైతే సమాజానికి విరుద్ధంగా కానీ అధర్మబద్ధంగా కానీ ఆలోచనలు ఏమైనా వస్తే వాటిని నియంత్రించుకోవడం అనేది ఉత్తమమైన విషయంగా చెప్పవచ్చు. అలాగే ఆరోగ్య విషయాల్లో కూడా కాస్త మధ్య మధ్యలో జాగ్రత్తలు తీసుకుంటే వీళ్ళకి తప్పనిసరిగా సరిపోతుంది. అలాగే వీళ్ళకి మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి, వీళ్ళకి మనం ఎటువంటి సానుకూల ఫలితాలు పొందడానికి ఎటువంటి పారాయణలు చేయాలి అనేది మనం ఈ యొక్క వీడియోలో చివరన తెలుసుకుందాం. ఈ రాశివారు ఈ రవి రాహుల యొక్క ప్రభావాన్ని, అంటే మనకి ప్రతికూల ప్రభావాలున్నా సానుకూల ఫలితాలు మనకి ప్రభావాలున్నా కూడా ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయ పారాయణ చేసుకోవడం. ఎందుకంటే రవి తన బలాన్ని తను సంపాదించుకోవాలి కాబట్టి ఈ యొక్క రవి బలాన్ని సంగ్రహిస్తాడు. కాబట్టి ప్రతిరోజు కూడా ఈ రాశివారు ఆదిత్య హృదయ పారాయణ చేసుకోవడం, అలాగే దుర్గా కవచం కానీ దుర్గా పారాయణ కానీ, ఎందుకంటే రాహు యొక్క తీవ్రతను ఏదైతే ఉన్నాయో ఆ తీవ్రతను కూడా తట్టుకోవాలి. సానుకూల ఫలితాలు ఉన్నా కూడా మనకి ఇక్కడ మరింత సానుకూలంగా రావడానికి నిత్యము అమ్మవారి యొక్క ఆరాధన, అలాగే సూర్య నమస్కారాలు, ఆదిత్య హృదయ పారాయణ ఇవన్నీ కూడా ఈ రాశివారు ప్రతిరోజు తప్పకుండా చేసుకోవాలి. అలాగే సూర్య భగవానికి సంబంధించిన ద్వాదశ నామాలు చదువుకున్నా, అలాగే ఆదివారాలు ఈ ఏదైతే పీరియడ్ ఆఫ్ టైం ఉందో ఈ పీరియడ్ ఆఫ్ టైంలో మనకి ఈ యొక్క రవికి సంబంధించిన ఏదైనా కవచాన్ని పారాయణ చేసుకోవడం, లేదా సూర్యాష్టకం పారాయణ చేసుకోవడం, ఏదైనా చేసుకోవచ్చు. అలాగే ఆదివారం రోజు నియమాలు, అంటే సూర్యోదయానికి పూర్వమే లేవడం, అలాగే ఈరోజు తలంటుకోకుండా ఉత్తి చన్నీళ్లతో తలారా స్నానం చేయడం, ఆదివారం రోజు మాంసము మద్యము సేవించకుండా ఉండడం, ఈ యొక్క గోధుమలు నానబెట్టి గోవుకి తినిపించడం, రాహుకాలంలో వెళ్ళి ఆదివారం నాడు రాహుకాలంలో 4:30 to 6 మధ్య రాహుకాలం ఉంటుంది. కాబట్టి ఈ రాహుకాలంలో ఈ గోధుమలు కాస్త ఆవుకు తినిపించడం, ఇలాంటివి చేయడం ద్వారా ఈ రవి రాహుల కలయిక ఇక్కడ ఏదైతే ఉందో దాని నుండి వచ్చే
ఫలితాలు అంటే వ్యతిరేక ఫలితాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా కాస్త తగ్గుముఖం పట్టడం అనేది జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు.